అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ రాష్ట్ర సమితికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ మున్సిపల్ కార్పొరేషన్లో సమ్మె నోటీస్ ఇచ్చింది. ఎందుకు సమ్మె నోటీస్ ఇచ్చింది, వీళ్ళ సమస్యలు ఏంది మనం తెలుసుకుందాం. వీళ్ళతో కార్మికులు అందరూ వచ్చారు, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, ఇతర కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఎందుకు నోటీస్ ఇచ్చారు? మాకు 2021 ఆగస్టులో కేసీఆర్ గారు 30% పీఆర్సీ పెంచడం జరిగింది. అందులో భాగంగా మాకు అప్పటికి 6 నెలల ఏరియర్స్ బకాయి ఉండే కరీంనగర్ మున్సిపల్ నగరపాలక సంస్థ కార్మికులకు. అందులో ఒకసారి 1 నెల, ఒకసారి 1 నెల, 2 నెలలు ఇవ్వడం జరిగింది. మిగతా 4 నెలల డ్యూస్ ఏరియర్స్ ఇవ్వాలని చెప్పేసి మేము మేయర్ గారిని, కమిషనర్ గారిని పదే ప్రతి నెల దండం పెట్టి చేతులెత్తి కాళ్ళు మొక్కి వేడుకుని ఇంతవరకు పట్టించుకున్నటువంటి నాదులు లేడు. అందుకని చెప్పేసి మేము 2 సార్లు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో భాగంగా అప్పుడున్నటువంటి కమిషనర్లు వెంటనే వేస్తాం, ఏదో ఒకటి చేసి మీకు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని మభ్య పెడితే ఈ 2 సంవత్సరాల నుంచి ఆక్కుంటూ వచ్చినాం. ఇక ఇప్పుడు ఈ మార్చి నెలలో కరీంనగర్ మున్సిపాలిటీకి ట్యాక్సీలు వస్తాయి, అన్నీ వస్తాయి, ప్రపంచం అంతా ఎరికే. మరి ఈ నెలలో కూడా ఇవ్వకపోతే ఇక మాకు ఎప్పుడు ఇస్తారు అనే ఉద్దేశంతో మేము పేల నెలనే మాకు మార్చి నెలలో ఖచ్చితంగా 4 నెలల ఏరియర్స్ మాకు రావాల్సినటువంటి బట్టలు, చెప్పులు, నూనెలు, చీపిర్లు. ముఖ్యంగా ఏంటంటే ఇలా కరీంనగర్ నగరపాలక సంస్థలో మంచిగా రోడ్లు వేసిర్రు. ఆ రోడ్లు ఉండాలంటే చీపిర్లు కావాలి. మరి 3 చీపిర్లు ఇస్తాం, 4 చీపిర్లు ఇస్తాం, అవి నాణ్యత లేనటువంటి చీపిర్లు. అవి ఇచ్చి ఊడమంటే వీళ్ళు భిక్షాటం చేసి 10-20 రూపాయలు అడుక్కొని చీపులు కొనుక్కునే దయనీయ దుస్థితికి వెళ్ళిపోయింది. ఇలా మీరు సమ్మె నోటీస్ ఇచ్చినరా, ఇస్తే వాళ్ళ స్పందన ఏంటి? ఇప్పటి వరకు మాతోని కానీ, మా కార్మికులతో కానీ, మా యూనియన్ పరంగా కానీ ఎవరితో ఇప్పటి వరకు వాళ్ళు ఏం చర్చ చేయలేదు. వాళ్ళు ఇవి ఇస్తాం, అవి ఇస్తామని చెప్పలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా రేపు 10వ తారీఖు బుధవారం రోజు నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం. మీ యూనియన్కి సంబంధించిన కార్మికులు ఎంతమంది ఉంటారు? మా యూనియన్కి సంబంధించిన కార్మికులు దాదాపు 700 మంది ఉంటారు. మీ సమస్యలు ఏంటి, ఏం జరుగుతుంది? ఏముంది, ఇదే ఏరియస్ ప్రాబ్లం. ఏరియస్ 6 నెలల ఏరియస్లో ఒక 2 వేసారు. ఇంకా 4 ఎంత బకాయి అయింది? మొత్తం ఎంత బకాయి రావాలి 6 నెలలు? ఒక్కొక్కరికి 15,000 రూపాయల బకాయి ఉంటుంది. 4 నెలల బకాయిలు కలుపుకుంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు రావాలి. మొత్తం కలిసి నగరపాలక సంస్థలో 1,60,00,000 రూపాయలు అయితే మా మొత్తం బకాయిలు తీరిపోతాయి. ఇవాళ ఈ మార్చి నెలలో దాదాపు నగరపాలక సంస్థకు 30 కోట్ల ఆదాయం వస్తుంది. అందులోకి వెళ్ళి 1,60,00,000 మా కార్మికులకు మేము పనిచేసిన కష్టాన్ని ఇవ్వరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే మేము 10వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తున్నాం. మొత్తం మీద నగరాన్ని శుభ్రంగా ఉంచేది కార్మికులు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలి, డిమాండ్లు నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ నెల 10 వరకు వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం కాకపోతే సమ్మెకు సిద్ధమని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.